హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలైతే చర్చించుకుందాము. సో గాయస్, మరి 3వ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రభుత్వం కూడా దీనిపైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగానే క్లియర్గా తెలుస్తుంది. అతి త్వరలోనే మనకైతే ఏపీ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ రాబోతుంది. మరి సాధారణ డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి అభ్యర్థులు మాకు ఉద్యోగాలు లేవు కదా అని ఆలోచిస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్పడము జరిగింది. ఇక డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. చాలా ఉద్యోగాలు కూడా, ఇవి ఖాళీలు కూడా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి ఏ ఉద్యోగాలు ఏంటి, ఆ కండిషన్స్ ఏంటి, అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ముందుగా ఒకసారి చిన్న లైక్ చేయండి అందరూ కూడా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అఫీషియల్ జీవో అండి. ఆంధ్రప్రదేశ్ రాజపత్రము, ది ఆంధ్రప్రదేశ్ గెజెట్ పబ్లిష్డ్ బై అథారిటీ అంటూ మనకైతే తెలుస్తుంది. ఇక చూడండి, మార్చ్ 23, 2023 రోజున మరి దీన్ని రిలీజ్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. నోటిఫికేషన్ బై గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీసెస్ 3 అమెండ్మెంట్ టు ద ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సర్వీస్ రూల్స్. ఇక్కడ చూడండి, VRO. ఓకే, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇంతకుముందు VROకి అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటుగా పర్టిక్యులర్ విభాగంలో ITI డ్రాఫ్ట్ మెన్ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి కదా, ఆ కండిషన్ ఉండేది. ఈ అర్హత లేక చాలామంది అప్లై చేయకుండా ఉండేవారు. కొంతమందికి ఉండడంతో చాలా వరకు పోస్టులు కూడా ఖాళీగా మిగిలిపోవడం కూడా మనం చూడవచ్చు. మరి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనిపైన ఒక కొత్త అమెండ్మెంట్ అయితే చేసింది. చూద్దాం. క్వాలిఫికేషన్ ఏంటి? ఫర్ ద అపాయింట్మెంట్స్ to the post of village revenue office grade 2 officer grade 2, the minimum educational qualification shall be the must to hold the bachelor degree of university in India. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో అయినా కూడా మీరు డిగ్రీ చేస్తే సరిపోతుంది. ఓకేనా, డిగ్రీ చేస్తే సరిపోతుంది. సెకండ్ వన్ చూద్దాం. he or she must undergo 42 days course of a survey training compulsory and qualify in the said survey training within period of 2 years. ఇక్కడ చూసారండి, ఫస్ట్ మనము డిగ్రీతోని అప్లై చేసుకోవాలి. ఓకేనా, డిగ్రీతోని అప్లై చేసుకున్న తర్వాత మరి వితిన్ 2 ఇయర్స్లో వితిన్ 2 ఇయర్స్లో అప్లై చేసినటువంటి మహిళా అభ్యర్థి కానీ పురుషులు కానీ మస్ట్ అండర్గో 42 days కోర్స్ ఆఫ్
సర్వే ట్రైనింగ్ కంపల్సరీ. ఓకేనా, కంపల్సరీ అండ్ క్వాలిఫై ఇన్ ద సెట్ సర్వే ట్రైనింగ్ విత్ ఇన్, అంటే 2 సంవత్సరాల లోపు, అంటే మనకు ఉద్యోగం వచ్చిన విత్ ఇన్ 2 ఇయర్స్లో మనమైతే పాస్ కావాలి. బాగుందండి, ఈ అమెండ్మెంట్ అయితే బాగుంది. సాధారణ డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కదా. విత్ ఇన్ 2 ఇయర్స్లో అంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు, దాంట్లో డౌటే లేదు. 42 డేస్ కోర్స్ అండి అది. అండ్ మస్ట్ క్వాలిఫై ద టెస్ట్ ఆఫ్ proficiency in automation with the usage of computer and associated software conducted by the Andhra Pradesh Public Service Commission. సో IPPSC కండక్ట్ చేసేటువంటి ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ అనేది ఉంటుందండి. సో అది కూడా క్వాలిఫై కావాలి అంటూ తెలియజేసి కండిషన్స్ అయితే పెట్టారు. సో అంటే ఏంటి, ఉద్యోగం వచ్చినటువంటి విత్ ఇన్ 2 ఇయర్స్లో ఇది జరగాలి. సో జరగకుంటే సో పర్వాలేదండి, ఎలాగో జాబ్ వచ్చింది కాబట్టి సో ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చిన తర్వాత తీసారు కదండి. సో మనం క్వాలిఫై అయితేనే, ఎలాగూ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంది కదా, ఆ 2 ఇయర్స్ ప్రొబేషన్ అయ్యేలోపు దీన్ని మనం క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో గైస్, ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు సాధారణ డిగ్రీ కలిగినటువంటి అభ్యర్థులకు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.